హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచాన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి శారీ. ఏం శారీ గుర్తుపట్టారా? అదేనండి, కరెక్ట్గా చెప్పారు, స్పేస్ సిల్క్ శారీ. చూసారా ఎంత షైనీగా మెరుస్తుందో? కనిపిస్తుంది అనుకుంటున్నా వీడియోలో. జిమ్మిచ్చు శారీ ఇలా ఉంటుందండి, కానీ దీన్ని స్పేస్ సిల్క్ శారీ అంటాము. ఈ స్పేస్ సిల్క్ శారీని, ఇది అసలు టూ కట్ శారీ అండి. దీన్ని మనం డిజైనర్ శారీగా మార్చాలనుకుంటున్నాను నేను. ఆ టూ కట్ శారీని, దానికోసం నేను మీషోలో కట్ వర్క్ లేస్ అనేది, మగ్గం వర్క్ కట్ వర్క్ లేస్ అనేది నేను ఆర్డర్ చేశానండి. అది అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఆ క్వాలిటీ ఎలా ఉంది, ఎన్ని మీటర్స్ వచ్చింది, నాకు ఎంత కాస్ట్ పడింది, దాని రివ్యూ ఇస్తానండి నేను. చూడండి, ఒరిజినల్ రివ్యూ అండి, ఎటువంటి ఫేక్ రివ్యూ కాదు ఇది. చూడండి, నాకు లేస్ అనేది ఈ విధంగా వచ్చింది. నేను ఈ మగ్గం లేస్ అనేది నేను ఆర్డర్ చేశాను. వైట్ పర్ల్స్ ఉంటాయి, కట్దానాస్, కట్ బీట్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ నెట్ క్లాత్ మీద అతికిచ్చారండి. కనిపిస్తుంది కదా, నెట్ క్లాత్ మీద గమ్తో స్టిక్ చేశారు అంతే. చూసారు కదా, ఇలా లేస్ వచ్చిందండి. ఈ లేస్ మీద మనం క్లాత్ అనేది పెట్టుకొని మనం స్టిచ్ చేయాలి. ఆ క్లాత్ మీద మనం శారీని ప్లేస్ చేసి మనం స్టిచ్ చేయాలి. అప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. అది ఎలా స్టిచ్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, శారీ అనేది ఎంత షైనీగా మెరుస్తుందో. ఈ టూ కట్ శారీని నేను జాయింట్ చేశానండి. అది ఆ కట్ అనేది జాయిన్ చేసిన కట్ అనేది కుర్చీల లోపలికి వెళ్తుంది, ఏం ప్రాబ్లం లేదు, కనిపించదు. సో అందుకే నేను ఇది శారీగా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ తర్వాత ఫాల్ కూడా వేసేసానండి, పీకో కూడా చేశాను. ఇప్పుడు ఈ కట్ వర్క్ లేస్తూ దీన్ని డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్ కట్ వర్క్ టూ కట్ శారీని డిజైనర్ వేర్గా మనం ఇప్పుడు చేయించేద్దాము. దానికోసం ఈ లేస్ తీసుకున్నాను కదండి. ఈ లేస్ అయితే నాకు 9 మీటర్స్ అని చెప్పారండి, కానీ 8 మీటర్సే వచ్చింది. కానీ కరెక్ట్గా నా శారీకి అనేది సరిపోయింది. నా శారీ 6 మీటర్స్ అండి, సో సరిపోయింది నాకు. చూసారు కదా, ఈ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ఇది స్మెల్ వస్తుందండి, ఎందుకో తెలియదు. అంటే గమ్తో స్టిక్ చేశారు కదా, సో అందువల్ల ఏమో కానీ కొంచెం స్మెల్ వస్తుందండి. అదే ఘాటైన వాసన వస్తుంది, ఎందుకో తెలియదు. అది ఉన్న కొందికి పోతుంది అనుకుంటున్నాను స్మెల్ అనేది, కొంచెం ప్యాకింగ్లో ఉంది కదా అందువల్ల. సో ఇక్కడ మనం లేస్ అనేది ఎలా స్టిక్ చేసుకోవాలో మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నార్మల్ ఫుట్ని రిమూవ్ చేసేసి, జిప్పర్ ఫుట్ ఉంటుంది కదండి, వన్ సైడ్ పాదం, సింగిల్ పాదం ఉన్న ఫుట్ అనేది మనం ప్లేస్ చేసుకొని, వీడియోలో చూపిస్తున్నాను కదా అక్కడ క్లాత్ అనేది మనం పెట్టుకోవాలండి. ఆ గోల్డ్ లైన్ ఉంది కదా, ఆ గోల్డ్ లైన్కి టచ్ చేస్తూ మనం ఏ శారీ అయితే మనం కుట్టుకుందాం అనుకుంటున్నామో ఆ శారీని ఆ గోల్డ్ లేస్ పక్కనే ప్లేస్ చేసి మనం సింగిల్ ఫుట్ అనేది పెట్టి మనం స్టిచ్ చేసుకోవాలండి. చూసారుగా వీడియోలో, సేమ్ అదే విధంగా లేస్ మొత్తం కంటిన్యూ చేయాలి. ఈ శారీ స్టార్టింగ్ అనేది మనకి శారీ పై పార్ట్ నడుం దగ్గర వస్తుంది కదండి, అక్కడి నుంచి మనం శారీ స్టిచ్ చేయటం అనేది స్టార్ట్ చేసుకోవాలి. చూసారు కదా, అలా స్టార్ట్ చేయాలన్నమాట. మొత్తం మనం స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు నీట్గా క్లియర్గా చూపిస్తాను చూడండి, అసలు పక్కకు జరగకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. లేస్ మీద మనం స్టిచ్ చేసే శారీని ప్లేస్ చేసిన తర్వాత ఒక చేత్తో మనం లేస్ని పట్టుకోవాలండి, ఇంకో చేత్తో మనం శారీని నొక్కి పట్టుకోవాలి కదలకుండా. అలా గట్టిగా పట్టుకొని నిదానంగా మనం స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు క్లాత్ కదలదు, లేసు కదలదండి. అప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూస్తున్నారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా
అలా మనం రెండింటిని ఆ చేత్తో ఈ చేత్తో నొక్కి పట్టుకొని మనం స్టిచ్ చేస్తే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. సేమ్ అలాగే కంటిన్యూ చేయాలి. చెప్పాను కదా, శారీ నడుం పార్ట్ దగ్గర నుంచి మనం కంటిన్యూ చేసి పళ్ళు పార్ట్ మీదుగా మనం శారీ లేస్ అనేది కంటిన్యూ చేసుకుంటా స్టిచ్ చేసుకుంటా వెళ్ళాలండి. మీకు అంత అనుమానంగా ఉంటే మనకి లేస్ ఉన్న శారీ అయినా ఉంటుంది, కట్ వర్క్ లేస్ వచ్చిన శారీ అయినా ఉంటుంది. ఆ శారీ తీసుకొని మెజర్ చేసుకోండి. అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోద్ది ఎక్కడి నుంచి ఎక్కడికి లేస్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలనేది. చూసారుగా, ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇలా వచ్చిందండి. నేను శారీ స్టిచ్ చేయటం మొత్తం అయిపోయింది. చూసారా, నార్మల్ శారీ ఇలా ఉన్న శారీ ఎలా మారిందో కనిపిస్తుంది కదా. దీని మీదకి నేను పర్ల్స్ బ్లౌజ్ అనేది మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నానండి. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా ఆర్డర్ చేసుకున్నాక నేను మీకు చూపిస్తాను. ఆ పల్స్ బ్లౌజ్తో ఈ శారీని పేర్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ ఐడియా కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.